బీజేపీ కొర ఎక్కువ స్థానాలకు తను కావాలని అడిగినప్పుడు మిత్రధర్మం పాటిస్తూ మేము తగ్గడంలో తప్పలేదుగా. రైట్, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఇందులో కూడా వాళ్ళు అడిగితే తగ్గుతారు మీరేమన్నా? అసెంబ్లీలో వాళ్ళు అడిగినప్పుడు కదా, అసెంబ్లీ వాళ్ళ ప్రాధాన్యం కాదు, వాళ్ళకి అసెంబ్లీ కన్నా అంటే వాళ్ళ ప్రాధాన్యం మీరే చెప్పేస్తున్నారు. అది మళ్ళీ పొత్తు ధర్మం మిస్ అవుతుంది. మేము పొత్తు ధర్మాన్ని వినడం, మాకు భాజపాకు అటువంటి భేదాభిప్రాయాలు లేదు. వారి యొక్క ఆలోచన చెప్పారు కాదు అని ఇప్పుడు తిరుపతి దగ్గర అంటారేమో చూద్దాం. వాళ్ళు అత్యధిక అడిగితే నాకు తెలిసి తెలుగుదేశం డబుల్ డిజిట్ లోనే ఉంటుంది రేపు పొత్తులో సీట్లలో. బీజేపీకి వెళ్దాం. ఓకే రైట్. ఇప్పుడు భాజపా జనసేన ఉన్నప్పుడు వాళ్ళకు డబుల్ డిజిట్ ఉంటుంది తప్ప ట్రిపుల్ డిజిట్ లోకి రాదు. అంటే పోటీ చేసే స్థానాలు. అవును రైట్, మంచి పాయింట్. తిరుపతిరావు గారు, నడిచి వచ్చే కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంట, అట్లా వచ్చిందే మీ పరిస్థితి? లేకపోతే తుఫాను మిమ్మల్ని తాకబోతోంది, ఏం జరగబోతోంది? అందరికీ నమస్కారం సాయి గారు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వాడ మల్లయ్య బోడి మల్లయ్య సామెత, అదేవిధంగా వారు వీరు వీరు వారు, ఈ రెండు సామెతలు ఇవాళ కొంచెం సరిగా అబ్బుతాయేమో, అంటే నప్పుతాయేమో అన్నటువంటి ఆలోచన నాకైతే వచ్చింది. ఏదైతే ఇవాళ మనం తీసుకున్నటువంటి కాంటెక్స్ట్ అయితేనేమి, ఈ కాంటెక్స్ట్ నేపథ్యంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ అయితేనేమి, నేను వారు వీరు వీరు వారు అనేది దానికి ఏంటంటే మా ఇద్దరమే, శాంతి ప్రసాద్ గారు నేనే. గతంలో ఇప్పుడు వారున్న ప్లేస్ లో నేను ఉండేవాడిని, నేనున్న ప్లేస్ లో వారు ఉండేవారు. ఎందుకనేసి అంటే వారికి క్లియర్ గా ఆయన చెప్పగలిగేవారు, నేనేమో ఏదో నేను ఎప్పుడు మాట్లాడాడు బస్ తప్పై నవ్వుకునే పరిస్థితి నాకు ఉండేది. ఇట్లా ఈ వాడ మల్లయ్య బోడి మల్లయ్య ఎందుకనేసి అంటే తెలుగుదేశం పార్టీతో మాకున్న అనుభవాలు ఇవాళ అప్పుడే మా మిత్రపక్షం, మాకు అత్యంత ఆత్మీయ మిత్రపక్షమైనటువంటి జనసేన ఇవాళ ఇంకా అసలు రణరంగంలోకి దిక్కుముందే ఈ యుద్ధం తాలూకా అనుభవాలు చవి చూసేస్తుందా అన్నటువంటి దాంతో వాడమల్లయ్య ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలు సందర్శించడం, బయటకు వచ్చి చెప్పినప్పుడు ఆయన వాడమల్లయ్య, అప్పుడే బోడి మల్లయ్య ఇప్పుడు అయిపోయాడని నేనేం డిక్లేర్ చేయట్లేదు. కాంటెక్స్ట్ ఆ విధంగా డిమాండ్ చేస్తుంది కాబట్టి నేను దాన్ని వాడాల్సి వచ్చింది. అయితే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ డెవలప్మెంట్స్ ఏవి కూడా భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి తమను తాము అర్థంలో చూసుకున్నట్టుగా అనిపిస్తుందండి సాయి గారు. ఏదైతే గత 2014 ఎన్నికల సమయము ఎందుకు ఆ ఫిగర్స్ కూడా దరిదాపు అలాగే కనిపిస్తున్నాయి. గమ్మత్తైన విషయం. అలాగే 1999 ఎన్నికల సందర్భం చూసుకుంటే మీరు కూడా అడిగారు 60 దాకా కావాలని. ఏం సార్? అప్పుడు మీరు కూడా థర్డ్ కావాలన్నారు, 1 థర్డ్ 2014లో. 2009లో 1 థర్డ్ అడిగాము, 2014లో కూడా 1 థర్డ్ అడిగాము. అది అక్కడి నుండి 25, 25 నుండి 15, 15 నుండి 13, 13 నుండి 10 మేము అంటే 3 మళ్ళీ క్యాండిడేట్స్ పెట్టేశారు కదా. ఇప్పుడు కూడా ఏంటనేసి అంటే అసలు జనసేన అయితే అడిగింది ఖచ్చితంగా అలా 68 సీట్లు లిస్ట్ ఒకటి పవన్ కళ్యాణ్ గారు రెడీ చేసి ఇచ్చారనే వార్తలు కూడా వచ్చినటువంటి సందర్భం. మేము చాలా సంతోషించాం. సరే అంటే ఎలా ఉంటది అనేసి అంటే మేమైనా బాగుపడాలా, లేకపోతే మా బాగుని కోరుకునే వ్యక్తి అయినా బాగుపడాలా అనేది కదా ఒక కాంటెక్స్ట్ లో తీసుకునేటప్పుడు మేము చాలా సంతోషించాం. తీరా చూస్తే ఈ 15+2 అంట, 15 అసెంబ్లీ సీట్లు +2 అనేసరికి నేను ఇందా చెప్పాను ఈ సంఖ్యలు కూడా ఎందుకో అట్లా మ్యాచ్ అయిపోతున్నాయని చెప్పి. మా పరిస్థితి కూడా అప్పుడు అంటే 15, 14 వాడిని నేను, 15 ఇంకొకరు అయిపోయింది, 13 మూడిట్లో క్యాండిడేట్ పెట్టేశారు. సో ఇదే పరిస్థితి వచ్చిందా అన్నటువంటి వచ్చింది. అయితే ఒక్కటి నాకు చిన్న సంతోషం ఏంటంటే